హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్స్ లేకుండా ఉప్మా రవ్వతో చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకొని కొద్దిగా వేడి పాలు పోస్తూ మంచిగా కలుపుకోవాలి. పాలు బాగా వేడిగా ఉండకూడదు, అలాగని గోరువెచ్చగా కూడా ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. ఇలా కొద్దిగా పాలు యాడ్ చేస్తూ ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్కి బదులు చాకో చిప్స్, టూటీ ఫ్రూటీ ఏదైనా వాడుకోవచ్చు. చాకో చిప్స్ ఉంటే అవే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక 40 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రవ్వ పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసి 2 స్పూన్స్ చాక్లెట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా ఆయిల్, కొన్ని పాలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎక్కువసేపు పట్టకూడదు, ఒక 30 సెకండ్స్ వరకు పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వెనీలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు వేసుకొని ఒకే డైరెక్షన్లో విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని ఎక్కువసేపు కూడా కలపకూడదు. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ, చాకో చిప్స్ కానీ ఏది ఉంటే అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు, కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకొని ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని 50 to 55 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కేక్ బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోనికి ఇలా నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోండి. ఇలా నైఫ్కి ఏమీ అంటకుండా క్లీన్గా వచ్చేస్తే కేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇలా బోర్లు ఇస్తే కేక్ అనేది మొత్తం మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక పీస్ కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా స్పాంజీగా, తింటుంటే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.